నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఇందిరా పార్క్ దగ్గర, ధర్నా చౌక్ దగ్గర సెంట్రింగ్ కార్మికులు అందరూ కూడా సమ్మె చేస్తున్నారు అండ్ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ సెంట్రింగ్ పనులను అన్ని బంద్ చేసి దాదాపు 18-19 తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. ఒక 15-20 రోజులు ఉంటుంది ఈ సమ్మె అని చెప్తున్నారు. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఎందుకు సమ్మెకి దిగినారు అనేది కనుక్కుందాం. అన్న నమస్తేనా. నమస్తేనా. అందరికీ చెప్పేసుకునేది ఏంటంటే మాకు దినదినం రేట్లు తక్కువ అయిపోతున్నాయి, లేబర్ ప్రాబ్లం బాగా అయిపోతుంది. మా సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనం అయితే పోలీసు వాళ్ళు మాకు ఎక్కువ సహకారం చేయట్లేదు. అదొక డిమాండ్ ఉంది. ఎట్లయితే రైల్వే సామాన్ కొంటలేరో అట్లనే మా సెంట్రింగ్ సామాన్ కూడా కొనవద్దని ఒక డిమాండ్. రెండోది మాకు ఈఎస్ఐ కార్డు కావాలి. బస్ పాసులు మా సెంట్రింగ్ కాంట్రాక్ట్ సోదరులందరికీ బస్ పాసులు ఫ్రీ ఇవ్వాలని అదొక డిమాండ్ పెట్టినాం. ఇంకోటి ఎక్కడికెళ్ళిన మీదకి వెళ్ళి మాది 2వ ఫ్లోర్ నుంచి మొదలు పెడితే 15 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు చేస్తాం మేము సైడు. అట్లా కాల్ చేయి జారి కింద పడితే ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఆ కాంట్రాక్ట్ కానీ వర్కర్ కానీ కాంట్రాక్ట్ కూడా వర్క్ చేస్తాడు. అసమన్ టైంలో అతనికి ఎఫ్ఐఆర్ అయిన వెంటనే 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సో ఎవరిని సంప్రదించినారు? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ అధికారులను సంప్రదించినారు? రేవంత్ రెడ్డి సర్కారులోకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళందరికీ మెమరాండం ఇచ్చినాం. వివేక్ గారు కూడా వస్తామని చెప్పారు. ముఖ్యంగా ఆయనకే లేబర్ మినిస్టర్ కదా, ఆయనకు ఇచ్చి విన్నపం చేసినాం, వస్తానన్నాడు. చాలా మంది కూడా అధికారులకు మేము తెలియజేసినాం. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతి దగ్గర మెమరాండం ఇచ్చినాం. ఏం రామ్లో లేకుండా సామరస్యంగా జరిగేస్తున్నాం. మేము 10 జూన్లలో చేసినాం, ఇవాళ రేపు ఇందిరా పార్క్ లో చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం అందరు కార్మికులు ఇక్కడ సమ్మెలో పాల్గొంటున్నారా? తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు ఓన్లీ సిటీ మట్టుకే వచ్చారు. రేపు తెలంగాణ అవుటర్ కూడా వస్తారు, జిల్లాలకు వెళ్ళి కూడా వస్తారు. సో ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉండబోతుంది? ఒకవేళ వాళ్ళు స్పందించి మీ కోరికలను వాళ్ళు తీర్చకపోతే ఇంకెన్ని రోజులు ఉండబోతుంది? మినిమం 10 రోజులు 10 రోజులు అనుకున్నాం. 10 రోజులుగా 20 రోజులైన పల్లె, నెలైన పల్లె కంపల్సరీ మా ఆశ నెరవేరేదాకా మాత్రం కొట్లాడతాం. సో మరి మీ సెంట్రింగ్ వర్క్ లో రోజువారీ కూలీలు కూడా ఉంటారు. మరి మీరు ఇట్లా సమ్మె చేయడం, ధర్నా చేయడం వల్ల వాళ్ళ పొట్ట కూడా నిండదు, వాళ్ళు కూడా లాస్ అవుతారు. మరి వాళ్ళ వేలో కూడా మీరు ఆలోచించాలి కదా. వాళ్ళకి మేము చూస్తాం కదా, మా లేబర్ మేము కాపాడుకుంటాం, వాళ్ళ ఖర్చులకు డబ్బులు ఇస్తాం, వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం. సైడ్ లో ఉంటారు వాళ్ళు, ఏ ఖర్చునా మేము చూసుకుంటాం. మా లేబర్ వాళ్ళ పొట్ట కొట్టం, మా పొట్ట బయట కొట్టినా కానీ మేము మా లేబర్ పొట్ట కొట్టం. సో ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి కానీ మీ సెంట్రింగ్ అసోసియేషన్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మా గవర్నమెంట్ మా కోరికలు, మాకు గవర్నమెంట్ తరఫున మేము కోరికలు ఏదైతే చేస్తున్నామో కంపన్న కోరికలు ఏం కావు, చిన్న చిన్న కోరికలు. అవి గవర్నమెంట్ తరఫున కంపల్సరీ మాకు నెరవేరాలని కోరుతున్నాం. రేటు కూడా 10 సంవత్సరాల కింద మేము స్ట్రైక్ చేసినాం. 2016లో దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క రూపాయి పెంచితే కూడా మాకు 51 రూపాయి అవుతుంది. ఆ 51 రూపాయి కావాలని మేము ప్రభుత్వాన్ని కానీ బిల్డర్లను కానీ ఓనర్లను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మా కడుపుకు చాలకనే కానీ మేము ఎవరి మీద ఉద్దేశం కాదు, ఎవరిని కించపరచాలని కాదు, మా కడుపుకు చాలక మేము పోరాటం చేస్తున్నాం. ఏం లేదండి, మాకు మేము వర్క్ చేస్తున్నాం కష్టపడి. ఎక్కడెక్కడి నుంచి ఒరిస్సా నుంచి బెంగాల్ నుంచి లేబర్ తెచ్చుకుంటాం. వాళ్ళు ఉంటారు పాపం, వాళ్ళకి కరెక్ట్ సౌకర్యాలు ఉంటే వాళ్ళు ఉంటారు. ఏదైనా ఇన్సిడెంట్ ఎందుకో వాళ్ళకి ఎవరు చూసేవాళ్ళు లేడు. ఇక మినిస్టర్ దగ్గర ఆయన పట్టించుకోడు, ఎమ్మెల్యే గడిపోతే ఆయన పట్టించుకోడు, బిల్డర్ అసలు పట్టించుకోడు. తర్వాత మా యూనియన్ అంతా కలిసి ఆడకు పోతే వాడు బెండ్ అవుతున్నాడు. అప్పుడు ఇదోటి మున్సిపల్ పర్మిషన్ ఇస్తారు కానీ ఆ బిల్డింగ్ సరిగ్గా పర్మిషన్ ఉండదు నీకు. మేము వెళ్తాం, వాడికి సెంటింగ్ పెడతాం, అంతా బాగానే ఉంటుంది. స్లాబ్ వేసిన తర్వాత వచ్చి దందని కొలగొడతాడు. మాకు కనీసం 3 రోజులు నాకు టైం వేయాలి కదా, రిమూవ్ చేయాలి సెంటింగ్. మా మెటీరియల్ అంతా నాశనం అయిపోతుంది, దానికి రెస్పాన్స్ లేదు. అందుకని మేము కార్మిక శాఖ మంత్రి దగ్గరికి వచ్చాం. కార్మిక శాఖ మంత్రి గారు ఏమని బదులు ఇచ్చారు? రాలే మాకు. ఫస్ట్ రోజు ధర్నా, ఇంకా 2 days ధర్నా ఉంది. ఈ లోపల వస్తారు లేదు, డైరెక్ట్ ఇంటికి పోయి ధర్నా పెడతాం, అంతే. ఇంకా సింపుల్. అప్పటికి కూడా వాళ్ళు స్పందించకపోతే మీరు ఏం చేయబోతున్నారు? స్ట్రైక్ చేస్తాం, మొత్తం ఫుల్ స్ట్రైక్. ఇంకా ఆగని ఎన్ని రోజులు అవుతుంది చూద్దాం. మాకు మీరు ఇట్లా వర్క్ ఆపడం వల్ల వాళ్ళకేం ఇబ్బంది కాదు అనుకుని వాళ్ళు లైన్ తీసుకొని కాదు, బిల్డర్కి ఇబ్బంది కాదా, వాడు కోట్లు పెడతాడు ఇబ్బంది. వాడు మాకు 2016లో 3,000 గజం ఎస్ఎఫ్టీ, ఇవాళ 10,000 అయింది. మాకేంటి 30 రూపాయలు ఉన్నప్పుడు, ఇప్పుడు 30 రూపాయలు ఉంది. డిఫరెన్స్ కనబడతా మనకి. 10,000 ఎస్ఎఫ్టీ తీసుకున్నాడు, మాకు 3,000 ఇస్తాడు. అదే మాకు పెంచి ఎంత మంది పెంచి మాకు సేఫ్టీ అయితే మాకు పెంచట్లే వాడు, అట్టే ఉంది అది. మరి మీ మెయిన్ డిమాండ్స్ ఏంటి అసలు? ఆ మెటీరియల్ మొత్తం పెరిగిపోయింది. మొత్తం స్లాపాలు, డబ్బాలు, జాకీలు, స్పాన్లు మొత్తం పెరిగిపోయింది. కానీ మా రేటు మాత్రం అట్టే ఉంది. మేము ఎలా చేయగలం?
చేయలేం కదా. మరి మీ మెయిన్ డిమాండ్ ఏంటి అసలు ఈ ధర్నా? రూపీస్ మాకు రేటు కావాలి. 51 రూపాయలు రేట్ అయితే మాకు గిట్టుబాటు అవుతుంది. మా లేబర్ ఒకప్పుడు 700 ఉండే లేబర్కి, మేస్త్రికి ఇప్పుడు 1500 అయింది. ఎక్కడికి తీస్తాం మేము? నువ్వు మాత్రం పెంచుకుంటూ పోతున్నావు, బాగుపడుతున్నావు, మేము మాత్రం ఎక్కడే ఉన్నాం. అందుకే ఈ 1000 మంది ధనం వచ్చింది. లేదా రాం కదా మీరు రోడ్డు మీదకి, మేము ఎందుకు వస్తాం రోడ్డు మీదకి? మాకు అవసరం కూడా లేదు రోడ్డు మీద రావడానికి. అదే మా ప్రాబ్లం. సో ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి కానీ లేబర్ మినిస్టర్ కి కానీ? లేబర్ మినిస్టర్కి ఒకటే వినపం చేస్తున్నాం, బిల్డర్లతో మేము సంప్రదించి మాకు ఈ రేట్ ఇస్తే మాకు వర్తబుల్ అవుతుంది. మేము లేబర్ని కాపాడు, మాకు ఒక్కొక్క కాంట్రాక్ట్ దగ్గర 30-40 లేబర్ ఉంటారు. వాళ్ళు మేము పోషిస్తాం. మీ గవర్నమెంట్ జాబ్ అయిపోయినా మేము వాళ్ళకి నెలకు 30,000 ఇస్తాం. వాళ్ళకి రోజుకి 30,000 నెలకి ఒక్కొక్క వర్కర్కి. అంతమంది మేము పోషిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేయమంటున్నాం అంతే. ఇంకంతమంది మేము చేయట్లేదు. ఈ ధర్నా చేసిన అవసరం మాకు లేదు అసలు. ఇప్పుడు 1000 రూపాయలు ఇస్తాం రోజుకి, నెలకు 30,000. ఏ సాఫ్ట్వేర్ వస్తుంది 30,000 కాదు కదా. 51 రూపాయలు కావాలన్నారు. 30 రూపాయలు